ప్రకాశం జిల్లా టంగుటూరులోని జయవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, స్వర్గీయ వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, వంగవీటి రంగా ట్రస్ట్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు కేశవదేవరాయలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ల విగ్రహాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో దళితులతో పాటు కాపు సామాజిక వర్గం కూడా వెనుకబాటుకి గురైందని వారు ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులకు దళితులు గుర్తుకొస్తారని ఆరోపించారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేసేందుకు దళితులు, కాపులు కలిసి పోరుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. నాకు చాలా ఆనందంగాను గౌరవంగాను అనిపిస్తుంది. బిఆర్ అంబేద్కర్ గారు, జగజీవన్ గారు వాళ్ళ జీవితాంతం దళితుల హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో పోరాడారు. కానీ ఇవాళకి వాళ్ళు అనుకున్నంత అభివృద్ధి దళితుల్లో కనిపించటం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం నాయకులకి, పార్టీలకి దళితులు కనిపిస్తారు. కానీ అభివృద్ధి పనులు చేసేసరికి ఎవరు ముందుకు రారు. దళితులతో పాటు ఇబ్బంది పడుతున్న ఇంకొక వర్గం ఉందంటే కాపు వర్గం. రంగా గారు బతుకున్నప్పుడు, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు బతుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన ప్రాణం పోతుందని కూడా లెక్క చేయకుండా ఎలాంటి ఉద్యమంలైనా ఆయన వెళ్ళారు, పోరాడారు. ఆయన పిలుపు ఒకటి ఉంది, చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు అని చెప్పి. ఇవాళ నేను అంటున్నాను, మనం దళితులు, కాపులు ఏకమయ్యి చెయ్యి చెయ్యి కలిపితే మనల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మన ఐక్యమత్యమే ఒక మహా ఆయుధం, అది గుర్తుంచుకోండి. ఇవాళ స్టేట్లో మన బలం అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఇవాళ మందకృష్ణ మాదిగ కలిసి చాలా ఆనందంగా ఉంది నాకు. ఆయన పద్మశ్రీ అనే బిరుదు వచ్చింది అని అంటే ఆయన ఈ 30 ఏళ్ల పోరాటం మూలంగా వచ్చింది, ఆయన మాదిగ దండోరా మూలంగా వచ్చింది. ఆయన చేసిన ప్రతి ఉద్యమం మీలో ఒక స్ఫూర్తి అవ్వాలి. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాపులు కలిసి పయనం చెయ్యాలి, కలిసి పోరాడాలి. అప్పుడే ఒక అద్భుతమైన శక్తిలాగా మనం ఆవిర్భూతి వేస్తాం. చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఈ విగ్రహాల ఆవిష్కరణకు రావాలని ఎన్నో సందర్భాలు అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతున్నప్పటికీ మీలో ఒక పట్టుదల, ఒక అంకిత భావంతో తేదీలు మారుతున్న కొద్దీ, వాయిదా పడుతున్న కొద్దీ మాకు రాజకీయ పక్షాల కంటే, రాజకీయ నేతల కంటే
ఎప్పుడు అన్న వచ్చినా అన్నతోటే విగ్రహావిష్కరణ చేసుకుంటామని చెప్పి అభిమానం చాటుకున్న, ఆ స్థాయి గౌరవించిన ఇక్కడ ఉండబడిన కుల పెద్దలందరికీ, దీనికి కష్టపడ్డ ప్రతి నాయకుడు కార్యకర్తలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సహకరించిన తమ్ములకు, ముఖ్యంగా ఈ 2 విగ్రహాల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్న వంగవీటి రాధారంగ మిత్ర మండలి తమ్ములకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ గారి కుమార్తె ఆశా కిరణ్ చూస్తే రంగ గారిని చూసినట్టుగానే ఉన్నది. ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయనను చూసినట్టుగానే కనిపిస్తుంది. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు తెలంగాణలో ఉండబడే కొద్ది వివక్షతను, అణిచివేతను ఎదుర్కొనే పోరాటంలో కొంత నక్సలైట్ ఉద్యమం వైపు పోవాల్సిన పరిస్థితి ఆనాడు నెట్టబడ్డది. తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక శాంతియుత పోరాటం ద్వారానే సాధించుకున్నాం కదా. భారతదేశంలో పీడితులందరికీ హక్కులు వచ్చినాయంటే అంబేద్కర్, జగ్జీవన్ రాములు పీడిత వర్గాల కోసం శాంతియుతంగానే పోరాటం చేసి సాధించారు కదా. ఇక్కడ ఒక ప్రత్యేక ఆంధ్ర ఏర్పడ్డది, మద్రాసు నుంచి విడిపడ్డది అంటే అమరులు పొట్టి శ్రీరాములు గారి శాంతియుత పోరాటం ద్వారా సాధించుకున్నాం కదా. ఈ దేశంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలే కీలకమైన భూమిక పోషించినప్పుడు మనం కూడా ఆ పాత్ర పోషించాలని చెప్పి భావించుకొని ఒక ప్రజాస్వామిక ఉద్యమాల వైపు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఆనాడు నెట్టబడ్డది. ఆ క్రమంలో మొట్టమొదలు కొద్దిగా ప్రజలందరి హృదయాల్లో ఒక ప్రజానాయకుడిగా, ఆనాడు ప్రజల కోసం పాటుపడే ఒక వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా ఆ రోజుల్లో వంగవీటి మోహనరంగ గారికి చాలా అత్యంత పేరు, గౌరవం సమాజంలో ఉన్నది. అప్పుడు ఒకవైపు కాంగ్రెస్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఎదుగుతున్న దశ. కాంగ్రెస్ అంటేనే ఉన్నత వర్గాల్లో ఒక సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికీ ఇస్తున్న దశ. ఎవరు ముఖ్యమంత్రులైనా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి తప్ప ఇంకొకరికి ముఖ్యమంత్రులయ్యే అవకాశం లేని సమయం దశ. కానీ అట్లాంటి సమయంలో ఆ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీపడి ప్రజల్లో రంగా గారు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది కదా అనుకునే స్థాయికి ఎదిగిన దశ, ఆయన ముందుకు సాగుతున్న దశ. ఒకవైపు కాంగ్రెస్లో గొప్ప ప్రజానాయకుడిగా ఎదుగుతూ, మరొక వైపు తను ఏ సామాజిక వర్గంలో పుట్టాడో ఆ సామాజిక వర్గ చైతన్యాన్ని మరింత పెంచడం కోసం, ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేశాడు. లక్షలాది మందిని కాపునాడు పేరుతో విజయవాడను ముంతెచ్చే స్థాయిలో చాలా ప్రధాన పాత్ర పోషించాడు. కుల సంఘాలు, కుల సామాజిక ఉద్యమాల చరిత్రలో నిజంగా కాపునాడు ముఖ్యంగా రంగ గారు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే అది ఒక కెరటంలాగా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతూ సొంత సామాజిక వర్గాన్ని కూడా చైతన్యం, ఐక్యత నింపుతూ పెంచుతున్న దశలో, మరొక వైపు విజయవాడ నగరంలో ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పినట్టుగా ఆయన
ప్రజా అభిమానం చూరగొనని ఒక కులం అంటూ ఒక వర్గం అంటూ లేదు. అన్ని వర్గాల హృదయాల్లో గుండెల్లో నిండిపోయిన మనిషి ఎవరన్నా ఉంటే, వ్యక్తి ఎవరు ఉంటే రంగా గారు అనే విషయం స్పష్టంగా ఆ రోజుల్లోనే తేలిపోయింది. చాలా గొప్ప నేత. ఆయనను దారుణంగా హత్య చేసిన తర్వాత నేను వరంగల్ నుంచి విజయవాడకు నిజ నిర్ధారణ కమిటీలో ఒక 5 సభ్యుల్లో నేను కూడా వచ్చాను. అప్పటికి విజయవాడ నగరం అంతా తగలబడుతున్నది. ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చినప్పటికీ అది తగలబడుతూనే ఉన్నది. ఆ స్థాయిలో విజయవాడ నగరం తగలబడ్డది. రంగగారి గారి సామాజిక వర్గం కాపోతే కాపులొక్కరు తిరుగుబాటు చేసినట్టుగా చేయలే. దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో ఉండబడే పేదలు కూడా రంగగారు చనిపోవడాన్ని జీర్ణించుకోలేక, ఆయనను చంపడాన్ని జీర్ణించుకోలేక మొత్తం తిరుగుబాటు చేసినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగుబాటు మొదలైందనే స్థాయిలో ప్రజలు తన అభిమానాన్ని ఆవేదన రూపంగా, ఆగ్రహం రూపంగా కూడా చాటడం జరిగింది. నాకు తెలిసి ఆ స్థాయిలో ప్రజల అభిమానం, ఆయనను చంపిన తర్వాత ఆగ్రహం కట్టలు తెంచుకునే స్థాయిలో ఇంకా ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ సమయంలో నేను నిజ నిర్ధారణ బృందంలో వచ్చి ఒకవైపు కర్ఫ్యూ, మరొక వైపు తగలబడుతున్నాయి. ఫైర్ ఇంజన్లు వచ్చినా అవి మంటలు ఆగుతలేవు. ఆ స్థాయిలో ఉన్న సమయంలో కూడా కొద్దిగా విడివిడిగా పోయి, వ్యక్తులుగా పోయి కొద్దిగా అందరితో మాట్లాడుతున్న దశలో కరెక్ట్గా అర్థమైంది ఏంటంటే, ఆయన ఎదుగుదలను, ఆయన ప్రజల కోసం చేసే మిలిటెంట్ పోరాటాన్ని జీర్ణించుకోలేని శక్తులు బయట శక్తులు. కానీ ఆయన ఎదిగితే మాకెక్కడ పోటీ అవుతారు అని చెప్పి, ఆయన ఎదిగితే మాకెక్కడ ముఖ్యమంత్రి పదవి కాడ పోటీ అవుతారని చెప్పి భావించుకున్న కుట్ర చేసిన శక్తులు అంతర్గతంగా ఉన్నాయి. బహుశా నేను ఆ రోజు ఆ నిజ నిర్ధారణ బృందంలో నేను ఒక సభ్యుడిగా ఒక 12-13 పేజీలతో అక్కడ జరిగిన సంఘటనలు, ఆ నేపథ్యం అంతా రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంతర్గత శక్తుల కుట్రలకు, బయటి శక్తుల ద్వేషానికి బలైనరు అని చెప్పి నేను అందులో క్లుప్తంగా ఒక అభిప్రాయం నేను వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆ స్థాయిలో అప్పటికి ఎంఆర్పిఎస్ ఏర్పడలేదు. 94లో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది, 88 సంగతి ఈ విషయం చెప్తున్నాను. అందువల్ల అట్లాంటి నేను వ్యక్తిగతంగా అభిమానించే నాయకుల్లో, తెలుగు నేల మీద ఉండబడే నాయకుల్లో, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసిన నాయకుల్లో రంగా గారు అంటే అభిమానం. ఆ అభిమానాన్ని ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చాటుకునే సమయంలో నేను ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. ఇప్పుడు మహనీయుల విగ్రహానికి దండలు వేసిన తర్వాత రంగా గారి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నదన్న పోదామంటే చాలా సంతోషంగా, చాలా గౌరవంగా ఆ విగ్రహానికి దండేసి రావడం జరిగింది. ఆయన కూడా మనం అందరం కలిసి నివాళులు అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యంత పేద వర్గాల కోసం నిజాయితీగా సవాళ్ళు ఎదుర్కొంటున్న దశలో, ఆయన బహిరంగ తిరగడానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న దశలో కూడా వీళ్ళ కోసమే పనిచేశాడు, వీళ్ళ కోసమే కష్టపడ్డాడు, వీళ్ళ కోసమే ఆయన కొంత జీవితం సాధించినట్టుగా కూడా కొంత చరిత్ర మనకు కనిపిస్తుంటుంది. ఆయనను కూడా మనం స్మరించుకోవడం, ఆయనకు మనం ఎప్పుడు నివాళులు అర్పించడం అనేది మనందరి బాధ్యత కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఇచ్చిన జయవరం ప్రతి గ్రామస్తులకి నా శిరస్సు ఉంచి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ముందుగా నా సామాజిక వర్గం వేరు, అలాగే మేము రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి 2 రాష్ట్రాల్లో విగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 రాష్ట్రాల్లో విగ్రహాలు ఇవ్వడంతో పాటు మేము జగజ్జీవన్ రావు గారి, అంబేద్కర్ గారి విగ్రహాలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మీ అందరి సమక్షంలో చెప్పాలి. నాకు ఈ అవకాశం వచ్చింది కృష్ణాన్నయ్య గారి సమక్షంలో చెప్పడానికి. మేము ఈ విగ్రహాలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి ముఖ్యంగా అనుచరులుగా ఉండి ఆయన ప్రాణాలని కాపాడిన వ్యక్తులు అధికంగా 90% ఎస్సీ సోదరులే. దానికి ఉదాహరణకి ఏంటంటే,
దానికి ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పాలి. డిసెంబర్ 25 మనందరి క్రిస్మస్ పర్వదినం కాబట్టి దళిత సోదరులందరూ రంగా గారి వ్యక్తిత్వం తెలుసు. దళిత సోదరులందరినీ క్రిస్మస్ పండుగ పంపిస్తారు. కాబట్టి ఆ రోజున మనం రంగా గారిని హత్య చేయాలని దురుద్దేశంతో 25 నైట్ 26 తెల్లారగట్ట రంగా గారిని హత్య గావించబడ్డారు. అంటే దళిత సోదరులు ఆ రోజున ఉంటే అంటే అప్పుడున్న అధికారులు కూడా సహకరించి రంగా గారిని హత్య చేశారు. అంటే మీరందరూ రంగా గారికి ఎంత అండదండగా ఉన్నారో మా అందరికీ తెలుసు. అలాగే కృష్ణన్నకి గుర్తుందో లేదో నెంబర్ 1 న్యూస్ ఛానల్కి వచ్చి కృష్ణన్న అప్పటి నుంచి మంద కృష్ణమాది గారికి నేను ఫ్యాను. ఒక 3 నెలల నుంచి నేను 3 సార్లు వచ్చాను హైదరాబాద్. మీరు ఒకసారి కరీంనగర్ వెళ్ళారు, వేరే సభ్య అక్కడికి వెళ్ళారు. మిమ్మల్ని కలవడం కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. నేను ఎందుకని ఫ్యాన్ అంటే మంద కృష్ణమాది కన్నా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో రంగా గారి గురించి 90 సెకండ్స్ మాట్లాడారు. ఏంటంటే రంగా గారంటి రాజకీయ నాయకుడు, రంగా గారంటి వ్యక్తి మరొకడు ఉండరు అని. అంటే రంగా గారు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అలాగే మందకృష్ణ మాదిక్ గారు కూడా కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. మేము రంగా గారు అమ్మాలుగా రాధారంగ మిత్రమల్లి అంతా మందకృష్ణ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి మేమందరూ రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే సోదరులు చెప్తా మందకృష్ణ మాదిక్ గారి విగ్రహం పెట్టాలన్నారు. మందకృష్ణ మాదిక్ గారి విగ్రహం తయారు చేసి నేను ఇస్తా. 2 రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా పెట్టుకోండి. మొదటి విగ్రహం ఇవ్వడానికి నాకు అవకాశం ఉంది. అలాగే మాకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ అలా మన ఎంఆర్పిఎస్ నాయకుల్ని సంప్రదించండి. మేము ఉచితంగా విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చింది మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. నాతో పాటు కేశవ దేవరాయలు మేము ఇద్దరం కలిసి ఇది నడుస్తుంది జరుగుతుంది. జై భీమ్, జై భీమ్. వంగవీటి మోహన్ రంగా గారు బతుకున్నప్పుడు పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పనిచేశారు. అణగాని వర్గాలు అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇవాళ నేను కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎలాంటి ఉద్యమం చేయడానికన్నా సిద్ధమయ్యే వచ్చాను. దానికి తోడు నాకు నా రాధారంగ మిత్రమణులు ఉన్నారు. నా బలం, నా శక్తి వాళ్ళు. ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధమే.